Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ గృహ ప్రవేశం అయింది కదా, వచ్చాక నెక్స్ట్ డే సాటర్డే అనమాట, మే 9th అనమాట. వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. తర్వాత ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి. మేమైతే ఎల్బీ నగర్లో తెస్తాం కదా. తర్వాత వచ్చేసి ఎండ అయితే చాలా ఉంది, అందుకే కూలింగ్ గ్లాసెస్ అయితే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మార్నింగే 10 వరకు ఇంట్లో పూజ అన్నీ, సాటర్డే పూజ అవన్నీ ఉంటాయి కదా, అంత పూజ చేసేసి అన్నీ చేసి అయితే మళ్ళీ ఎక్కువ ఎండ అయిపోతుంది అన్నట్టు 10కే బయలుదేరామన్నమాట సరుకులన్నీ తీసుకురావడానికి. నేను ఎల్బీ నగర్లో తెస్తాను సరుకులు మొత్తము. ఒక 20 ఇయర్స్ నుంచి ఒకే షాప్లో తీసుకొస్తామన్నమాట. నాకు అక్కడ తెస్తేనే నచ్చుతుంది, ఎక్కడ తెచ్చినా అంతగా నచ్చదనమాట. డీమార్ట్కి అయితే అసలు వెళ్ళను. డీమార్ట్కు లిక్విడ్స్ అవి అయితే తీసుకొస్తాను అంతే. తర్వాత వచ్చేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎల్బీ నగర్లో ఎంత క్రౌడ్ ఉందో చూశారు కదా, చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఎంత క్రౌడ్ అంటే ఎంత క్రౌడ్, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిన కూడా అదే క్రౌడ్ ఉంది అనమాట ఎల్బీ నగర్లో. తర్వాత మేమైతే సరుకులకు వెళ్దాం అనుకున్నాము, ఇంట్లో నుంచి సరుకులకని వెళ్ళాము. వదిన అయితే ఇక ఒకసారి ఫోన్ చేసిందంట, ఏమైనా రావట్లేదు ఇంటికి అనేసి. వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. మేము కూడా ఒక 35 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ లేండి. తర్వాత క్లోజ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక వదిన అయితే ఇక పని అయిపోయింది, వదిన వాళ్ళది కూడా అప్పటికే. తర్వాత వచ్చేసి ఈ వదిన వాళ్ళు ఎల్బీ నగర్లో ఉండేది ఇదివరకు, ఇప్పుడైతే చైతన్యపూర్లో హౌస్ వేరే తీసుకున్నారు. ఎల్బీ నగర్లో చిన్నగా ఉందనేసి ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ అయితే తీసుకున్నారు. వదిన అయితే రాగి జావ చేసింది. తర్వాత వచ్చేసి జావా అయితే ఇచ్చింది. వెళ్ళంగానే టీ ఆ కాఫీ అంటే వద్దు, జావా తాగుతుంది వదిన అప్పటికే. మాకు కూడా జావనే అంటే జావా ఇచ్చిందనమాట. ఏదో అంటుంటే నన్ను ఇట్లా అన్నది వదిన. తర్వాత వచ్చేసి మేము దొరికింది. మీకు దొరకకపోయినా మాకు దొరుకుతుంది, మీకు దొరకండి మాకు దొరుకుతుంది అయ్యా. నాకు ఇస్తాను. వదిన పల్లి పట్టీలు చేసిందంట, అందుకే అక్కడ చూస్తూ ఉన్నాను. ఏంటి వదిన పల్లి పట్టి చేసావా అని. తర్వాత వచ్చేసి ఇంకా అన్న లేకుండే మేము వెళ్ళినప్పుడు అన్న అయితే వచ్చాడు. ఏంటి దారి బాగానే దొరికింది అని ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత మాకు దొరుకుతుందిలేండి, మీకే దొరకదని నేను ఎక్కిరిస్తూ ఉన్నాను అన్నను. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము ఇక కాసేపు అయితే ఉన్నాము. ఇంకా లంచ్ అయితే చేయమన్నారు, లంచ్ చేయలేదు, ఎందుకంటే లంచ్ టైం అవ్వలేదు కనుక ఇంకా మళ్ళీ వచ్చేసాము. లేదులే వదిన లేట్ అయిపోతుంది, ఎండ అయిపోతుందిలేండి అనేసి సాయంత్రం ఓదురులే అన్నీ మస్తు బతలాడింది అన్న వదిన. తర్వాత లేదులే వదిన మళ్ళీ వేరే పని ఉంది అనేసి మేమైతే సరుకులకైతే వచ్చేసాము. ఎల్బీ నగరు మనం అక్క దిల్షా నుండి వస్తే ఫ్లైఓవర్ ఎక్కుతాం కదా, అదే గల్లీలో ఉంటుందన్నమాట ఈ షాపు. కొంచెం ఆ గల్లీలో నుంచి ముందుకు వస్తే శ్రీ సాయి కిరాణం జనరల్ స్టోర్ అయితే ఇక్కడైతే 20 ఇయర్స్ పైనే అవుతుంది మేము సరుకులు తీసుకురాబట్టి. ఇంకా నాకు ఎక్కడ తెచ్చినా నచ్చదనమాట. ఆమె ఓనర్ అనమాట, వాళ్ళు కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. అదే అంటుంది వీడియో తీస్తుంటే, నన్ను పని చేసేటప్పుడు తీస్తున్నావా అంటే, మరి నీలాగా ఇంకొక నేర్చుకోవాలి కదా, ఓనర్ అయ్యుండి కూడా పని చేస్తావు అంటే, సరే సరే తీసుకో అని జోక్ చేస్తూ ఉంది. ఇంకా వాళ్ళు కూడా క్లోజ్ అనమాట మాకు, సీన్ అన్న కానీ ఆమె కానీ. ఎందుకంటే మేము 20 ఇయర్స్ అయిపోయింది కదా, మంచిగా పరిచయం కదా. ఇక్కడ పెళ్ళిళ్ళకి కానీ, మా పాప పెళ్ళికి, మా పాప వాళ్ళ మరిది పెళ్ళికి, మా పాప శారీ ఫంక్షన్కి, మా ఇంట్లో ఏ దావత్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా అక్కడ నుంచే సామాన్ తీసుకొస్తామన్నమాట. నెల సరుకులు కూడా అక్కడ నుంచే తీసుకొస్తాము. నెల కంటే ఒక 2 మంత్స్ పైనే వస్తుందిలేండి, ఎందుకంటే ఎక్కువ తెస్తాను కాబట్టి నెల సరుకులు అనడం అలవాటు అయిపోయింది.
ఇంక తర్వాత అయితే మనకు కావాల్సినవైతే అన్నీ మనకి ఏ రకం అడిగితే ఆ రకం ఇస్తారు అక్కడ షాప్‌లో. మంచిగా హోల్‌సేల్ కాబట్టి రిటైలర్లు తర్వాత వచ్చేసి హోటల్స్ వాళ్ళైతే భలే తీసుకొని వెళ్తా ఉంటారు. తర్వాత వర్కర్స్ కూడా చాలామందే ఉంటారు షాప్‌లో. ఇలా జోకిపిచ్చి మొత్తం ఇలా బ్యాగ్‌లకైతే యేసుకుంటే సీనన్న లెక్క చేస్తా ఉన్నాడనమాట. 5000 ఎంతో అయింది. బిల్లొచ్చేసి ఈసారి ఎక్కువనే అయింది సీనన్న అని చెప్తా ఉన్నాను. అమ్మ మరి రేట్లు పెరిగిపోతాయి గదా! అని చెప్తా ఉంటాడు సీనన్న. కాసేపు సీనన్న కూడా టైం ఉంటే మంచిగా మాట్లాడతాడు, మంచిగా ముచ్చట పెడతాడు. కొంచెం వర్క్ ఉంటేనే ఇంక బిజీగా ఉంటాడనమాట. మళ్ళీ ఇగ తీసుకొనైతే రిటర్న్ అయితే అయిపోయాము సామాను. మా ఫ్రెండ్ వాళ్ళని కలిసాము. తర్వాత సామాన్లయిపోయావి. మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎండ అయితే చాలా ఇట్లా నా కాళ్ళైతే ఆ రోజు సాటర్‌డే గదా! పసుపు పెట్టుకున్నాను. మొత్తం పసుపు ఎగిరిపోయింది ఎండకనమాట. షాప్ దగ్గర నిలబడి బండి మీద వస్తుంటే అంత ఎండ ఉందనమాట. కాళ్ళకు పసుపు మొత్తం ఎగిరిపోయింది. చెప్పులున్నంత వరకే మంచిగుంది. అట్లే ఘాటు పడిపోయింది కాళ్ళకి. అంత ఎండ ఉంది మేలో. తర్వాతొచ్చేసి మళ్ళీ అలాగే పెడితే అలాగే బద్ధకం అయిపోతదనేసి రాంగానే సరుకులైతే సదురుదామనేసి ఎందుకంటే మళ్ళీ ఇగ అప్పుడు సమ్మర్ కాబట్టి ఏసీ ఏస్తే బయటికెళ్ళాలనిపించదు. ఒకేసారి సదిరామనుకోండి ఇంగ మళ్ళీ ఇగ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చనేసి ఇంటికి రాగానే అన్నీ కింద పెడతాననమాట. కింద పెట్టి ఇలా ఒకసారి చూస్తాను అన్నీ ఏమన్నా రాలేవా ఏంటి అనేసి ఒకసారి చెక్ చేసుకొని అన్నీ ఎక్కడెక్కడ పెట్టేస్తాననమాట. అన్నీ మొత్తం దొరుకుతాయి అక్కడ. మనకు పెళ్ళిళ్ళకు అన్నీ ఏ ఫంక్షన్‌కైనా సామాను మనం లిస్ట్ ఇచ్చామనుకోండి, మనం తెచ్చుకుంటే మన ఇష్టము. లేదా అన్నని పంపియమని అడ్రస్ ఇస్తే ఆయన గూడా పంపిస్తాడు సీనన్న షాప్ నుంచి. తర్వాత డైరెక్ట్‌గా మనం ఎక్కడికి పంపించమంటే అక్కడికే పంపిస్తాడనమాట. తర్వాతొచ్చేసి సరుకులైతే చాలా బావుంటాయి. చెప్తున్నాను గదా! నాకైతే ఎక్కడ తెచ్చినా నచ్చదనమాట. ఆ విధంగా అలవాటయిపోయింది. డీమార్ట్‌లో అయితే కొన్ని లిక్విడ్స్ తెస్తాంలేండి. వాషింగ్ మిషన్ లిక్విడ్స్, లైజాల్ అని అవని, ఇవని. అక్కడ గూడా తెస్తుంటా లైజాలు అవన్నీ. తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. సండే పెళ్ళుంది. మనం ఊరు నుంచి రాగానే అక్కడ కిటికీలో అయితే ఒక కార్డు చూపించాను పోయిన వీడియోలో. తర్వాత ఆ పెళ్ళికే వెళ్తున్నాం. మా వారి ఫ్రెండు కొడుకుదనమాట. ఇక్కడ బిఎన్ రెడ్డి గురంగూడ సైడు పెళ్ళి. తర్వాత అయితే ఇగ ఇక్కడైతే పార్కు ఇవన్నీ చాలా బావుంటది. ఈ సంజీవ పార్కో ఏదో ఉంటది గదా! ఆ పార్కుకైతే సంజీవవనం. మేమైతే పోయిన కార్తీక మాసంలో వనభోజనాలకెళ్ళాంలేండి. అటు సైడే సంజీవవనంకి పార్కుకైతే వెళ్ళాము. పెళ్లి కాడికైతే వచ్చాము. కొంచెం లేటే అయింది పెళ్లి కాడికి రావడము. అప్పటికి పెళ్లి అయిపోయింది. తర్వాతనే మా వారైతే వెహికల్ పెట్టడానికి ఎళ్ళిండు. నేనైతే చిన్న వీడియో తీసుకుంటున్నాను అక్కడ. ఎండ అయితే చాలా ఉంది. స్కార్ఫ్ కట్టుకొని ఎళ్ళాను. అందుకే జుట్టు అయితే అంత ఇదిగా ఉంది. లేకపోతే గాలికైతే జుట్టంతా ఎగిరిపోతదిలేండి స్కార్ఫ్ కట్టుకోకుంటే. తర్వాతొచ్చేసి ఇక్కడికి ఇగ పెళ్లి అయిపోయింది. ఫోటోస్ అయితే దిగుతా ఉన్నారు. మేము గూడా ఎవ్వరు లేరు. అంతగా జనాలైతే లేరు మేమెళ్ళినప్పుడు. మరి తినడానికైతే ఎళ్ళిండ్రా అంటే అక్కడ గూడా తక్కువనే ఉన్నారు. తర్వాతొచ్చేసి ఇక్కడ నేను చిన్న వీడియో తీశాను పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని. తర్వాత అక్కడ కలిసాము అన్న వాళ్ళని కలిసి వీడియో తీసుకొని, ఫోటో తీసుకొనైతే వచ్చేసాము. వచ్చి లంచ్ చేసి ఇంగా వచ్చేసామనమాట. దారిలో ఇది ఏదో షాప్ ఉంటదొకటి. అందులో అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఎక్కడ అంటే మనం మునుగనూరు ఎళ్ళే రూట్‌లో ఉంటుందనమాట ఈ షాపు. ఏదో బజార్ ఉంటుంది. తర్వాత భారత్ బజారో ఏదో ఉంటుంది. అంతగా పేరు చూడలేదు. నేనెందుకెళ్ళానంటే అంట్లు కడిగి ఎయడానికి ఎళ్ళాను. కాకపోతే అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. నాకు చిన్నది కావాలని అడిగాను స్టీల్‌ది. స్టీల్‌ది లేదమ్మా ఇక్కడ ప్లాస్టిక్‌ది ఉంది తీసుకుంటావా అంటే నాకు స్టీల్‌వి అయితే చాలా పెద్దగా అనిపిచ్చింది. సరేలే ఇవైతే మంచిగా మనకిక్కడ ఎందుకంటే మన కౌంటర్ అయితే ప్లాట్‌ఫామ్ అయితే వంట ప్లాట్‌ఫామ్ కౌంటర్ అయితే చిన్నగా ఉంటది కాబట్టి నాకు చిన్నది కావాలని అడిగాను. స్టీల్